హాయ్ అండి, నమస్తే. ఈరోజు హనుమాన్ హీరో అయిన తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి మూవీ గురించి చెప్పాలనుకున్నాను. ఈ తేజ సజ్జా బర్త్డే కానీ సినిమాల్లో చిచ్చర్ పెరుగుడా దూసుకుపోతున్నాడు. ఎందుకంటే హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో హిట్ కొట్టాడు. ఒకప్పుడు స్టార్టింగ్ లో చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు చాలా పెద్ద సినిమాలు చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత హీరోగా కొన్ని సినిమాలతో ఒక సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతూ ఒక స్టాండర్డ్ హీరోగా నిలదొక్కుకోవడానికి దూసుకుపోతున్నాడు. హనుమాన్తో పెద్ద బడా హీరోలను సైతం వెనక్కి నెట్టి తను అగ్రస్థానాన్ని నిర్మించుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు మిరాయితో మన ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మిరాయి కూడా ఒక మంచి అంటే ఒక పాన్ ఇండియన్ లెవెల్లో ఈ మిరాయిని నిర్మించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మిరాయి టీజర్ అనేది రిలీజ్ చేశారు. అసలు ఇందులో ఏదో ఉంది, ఒక యోధుడిగా తేజ సజ్జా కనిపించబోతున్నాడు. అసలు ఎలాంటి యోధుడు మరి కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ అనేది దీంట్లో మిరాయి సినిమాలో భారీగానే కనిపించబోతున్నాయి. చూడ్డానికి చిన్న పిల్లగాడే కానీ చిచ్చర్ పిడుగుల్ల మూవీస్ తో తన నటనతో యాక్టింగ్ తో దూసుకుపోవడం జరుగుతుంది. పెద్ద హీరోలను సైతం మైమర్పించేలా తన యాక్టింగ్ తో పాన్ ఇండియన్ లెవెల్లో హిట్ కొట్టడం జరిగింది. ఇప్పుడు మిరాయి టీజర్ తో ఒక బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి తన సినిమాని ఆకర్షించేలాగా యాక్షన్ సీక్వెన్స్ అనేది తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో ఒక స్థానాన్ని మాత్రం నిర్మించుకోవడం పక్కా అనేది ఊహాగానాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చిన్న హీరోగా స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న హీరోగా మొదలుపెట్టిన తన ప్రయాణం ఇప్పుడు పెద్ద బడా ప్రాజెక్ట్ సినిమాలో నటించడం జరుగుతుంది. అసలు మన తేజ సజ్జా పెద్ద హీరోలకు పోటీ అనేది చెప్పవచ్చు. ఇప్పుడున్న డైరెక్టర్లందరూ చూసేది ఏంటంటే అసలు తేజ సజ్జాతో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనేలా తేజ సజ్జా తన యాక్టింగ్ నటనతో మైమర్పింపజేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు తేజ సజ్జాతో సినిమా తీయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా హనుమాన్ సినిమాతో హిట్ కొట్టి దర్శకులను సైతం మైమర్పించేలా తన యాక్టింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మన తేజ సజ్జాతో సినిమా తీయడానికి ఎదురు చూస్తున్నాడు. ఒక్క ఛాన్స్ అయినా ఇస్తే తనతో ఒక సినిమా తీయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మిరాయి సినిమాతో కొత్త డైరెక్టర్లు కూడా ముందుకు రావడం జరిగింది. మిరాయి టీజర్ ఎలా ఉందో చూశారు కదా. ఒక యోధుడిగా కొన్ని శక్తులను కాపాడే ఒక యోధుడిగా మిరాయి సినిమాలో మన తేజ సజ్జాను చూడబోతున్నాం. ఇంకా మున్ముందు మన తేజ సజ్జా ఇంకెన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు మొదలు పెట్టబోతున్నాడో మనం మున్ముందు చూడబోతున్నాము. ఇప్పటి వరకు అయితే ఈ టీజర్ గురించి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈ మూవీ గురించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. భయ్యా నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.